నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో సమావేశం ప్రారంభం కానుంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్ తో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు వరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో సమావేశం ప్రారంభమైంది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్ తో నిర్వహించారు. ఇంతవరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇప్పటికే మంత్రులు అధికారులంతా కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తాము. ఈ కేబినెట్ ఒక ప్రత్యేకత ఈ రోజు అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలా. ఏదైతే గతంలో కూడుకున్నటువంటి కేబినెట్ సమావేశాలకు ఎజెండాలు కానీ ఈ నోట్స్ కానీ అన్ని కూడా పేపర్ ద్వారాగా అయితే కేబినెట్ సమావేశం జరిగేది. అన్ని ప్రత్యుత్తరాలన్నీ కూడా పేపర్ ద్వారాగా జరిగేది. కానీ ఇక నుంచి జరగబోయే కేబినెట్ సమావేశాలన్నీ కూడా ఈ కేబినెట్ సమావేశాలు జరగాలి. డిజిటల్ రూపంలో కేబినెట్ సమావేశాలు జరగాలి. ఈ నోట్స్ కానీ కేబినెట్ నోట్స్ కానీ ఏదైతే ఎజెండాస్ కానీ అన్ని కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే అన్ని కూడా ఈ పద్ధతిలో ద్వారా జరగాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే ఆదేశాలను జారీ చేసి ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులతో పాటు మంత్రుల దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలందరికీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వటం అయితే దీనిపైన అయితే పూర్తిగా అయితే మనకి చూస్తూనే ఉన్నాం. ఆ నేపథ్యంలో అందరికీ మంత్రులందరికీ కూడా ఇప్పటికే టాబ్లెట్లు అయితే అందజేశారు. ఆ టాబ్లెట్ ద్వారా అంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ విధానం ద్వారా ఈ రోజు అయితే ఆ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక నుంచి కూడా ఏది కూడా కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా త్రూ అంటే ఎజెండాలతో పాటు కేబినెట్ నోట్లు అన్ని కూడా డిజిటలైజేషన్ ద్వారా జరుగుతాయి అని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తాము. ఇప్పటికే అధికారులందరికీ కూడా దీనిపైన సంపూర్ణ అవగాహనతో కూడుకున్నటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం చూస్తాం. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాలు కూడా మరి ఈ యొక్క అజెండాలో అయితే ఈ రోజు అయితే చర్చించి ఆమోదం పొందుతున్నట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది. దీంతో పాటు నెక్స్ట్ మంత్ నుంచి జరగబోయే రెవెన్యూ సదస్సులు కూడా జరగబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చించనుండే ఆమోదం అయితే కలుస్తున్నారు. దాంతో పాటు రాబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి తుది మేరకు ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక శాఖ అయితే ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలు అంతా కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ అయితే రాబోయే బడ్జెట్ కి సంబంధించి కూడా ఈ రూపకల్పన కల్పించే విషయాలన్నీ కూడా ఇప్పటికే వచ్చినట్లు చూస్తాను. దీనిపైన కూడా చర్చించి రాబోయే బడ్జెట్ పైన కూడా ఆమోదం కలిపినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే దేవాలయాల్లో పనిచేసినటువంటి అర్చకులందరికీ కూడా గతంలో 10,000 రూపాయలు జీతం ఇచ్చారు. 10,000 నుంచి 15,000 పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా ఈ కేబినెట్ లో చర్చించి ఆమోదం అయితే పొందనట్లు తెలుస్తుంది. దాంతో పాటు దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు సంబంధించి గతంలో 5,000 రూపాయలు ఉంటే దాన్ని 10,000కు పెంచడం అయితే చూస్తాం. దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం పొందుతుంది. అదేవిధంగా ఏదైతే నాయ బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే వారికి సపోర్టింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని 25,000 పెంచుతూ కూడా ఆ ప్రభుత్వానికి నిర్ణయం తీసుకుని దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం చేయబోతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ రూపంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారో ఆ రివర్స్ టెండరింగ్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వం అయితే దాన్ని చర్చించి రద్దు చేసే విధంగా కూడా ఈ రోజు చేయబోతున్నారని కూడా మనకు అందుతున్న సమాచారం ఉంటుంది. అదే కాకుండా స్థాపన సంఘాలకు కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ తీర్మానం అయితే చేసి ఆమోదం అయితే పొందుతున్నాడో మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అదే కాకుండా పోలవరం ఎడమ కాలువ అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎడమ కాలువకి
ఏదైతే 6,000 క్యూసెక్కులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు, దానితో పాటు 1,226 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నీ కూడా పాత కాంట్రాక్ట్ తోనే కొనసాగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజైతే దాని మీద చర్చించిన తీర్మానం అయితే చేస్తున్నట్టు మనకు అదే అర్థమవుతుంది. అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు 12 అంశాలకు సంబంధించిన చర్చ అయితే ఈ రోజు కేబినెట్ లో వస్తుంది. ఆ చర్చకు సంబంధించి తుది విధానాలు కూడా మంత్రివర్గ సభ్యులందరితో కూడా మాట్లాడి వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని దాన్ని కూడా ఆమోదం తెలిపినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇస్తున్నటువంటి అంటే ఏదైతే ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి ఇస్తున్నటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఏదైతే ఆ బ్యాంక్ బృందం అయితే ఇప్పటికే అమరావతిలో పర్యటిస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి ఈ బృందానికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎటువంటి మనం వివరం చెప్పాలి, దాని అన్నిటిపైన కూడా సంపూర్ణంగా ఈ రోజు మంత్రివర్గం ముందు అయితే ఉంచబోతున్నారు. అది వారికి ఏటువంటి వివరించాలి, ఏం వివరించాలి అమరావతి గురించి అనేది కూడా మంత్రులంతా ఈ రోజు కలిసి చర్చించి తీర్మానం చేసి ఈ రోజు కేబినెట్ కూడా ఆమోదం పొందినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్సైజ్ శాఖ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ సభతో పాటు ఏదైతే ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఈ స్టెప్ని దీనిపైన అనేక రకాల ఆరోపణలు వస్తాయి. దీన్ని రద్దు చేసేసి ఎక్సైజ్ శాఖలో దీన్ని విలీనం చేసి పాత ఎక్సైజ్ శాఖ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానిపైన ఆమోదం పొందుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఏదైతే రేషన్ మార్కెట్కి సంబంధించి వెహికల్స్ ఏదైతే రేషన్ ఇంటింటికి తిరిగి తీసుకెళ్లే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా రేషన్ పక్కదారి పడటానికి ఇదే ప్రధాన కారణాన్ని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో వీటన్నిటిలో రద్దు చేసి మళ్ళీ యథాపరంగా అంటే పాత పద్ధతిలో రేషన్ షాపులకే వెళ్ళి రేషన్ తీసుకునే విధంగా కూడా ఆ నిర్ణయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం చెందుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇప్పటికే 100 క్యాంటీన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 5 రూపాయలకే అన్నంతో పాటు భోజనంతో పాటు టిఫిన్ కూడా అయితే అందిస్తారు. దీంతో పాటు మరొక 70 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం దానికి సంబంధించి ఈ రోజు అయితే కేబినెట్ లో ఒక తీర్మానం చేసి దాన్ని ఆమోదం కలిపినట్లుగా మన ప్రధానంగా తెలుస్తున్నట్టుంది. అయితే కృష్ణ, వైసీపీ హయాంలో కేబినెట్ సమావేశాలను రద్దు చేసి మరి కొత్త నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు? అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైనా కూడా అంటే ఏ జీవో తీసుకున్నా కూడా దొడ్డిదారులు తీసుకున్నారు. ఆ జీవో ఎవరికి కూడా ప్రజలకి ముందు పెట్టకుండా ఆ జీవోని ఇలా ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వం లాగా కాకుండా ఏ జీవో తీసుకొచ్చినా కూడా ప్రజలకి ముందు ఉంచాలనే ప్రధానమైన ఎజెండాతో ఈ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తీసుకొచ్చినతో ఈ కేబినెట్ లో కూడా ప్రతి జీవో అంటే ప్రభుత్వం ఆమోదించినటువంటి ప్రతి జీవోను కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఆ విధంగా కూడా మనము ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఈ కేబినెట్ సమావేశం తీసుకున్నట్టు కూడా మనం ప్రధానంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.